అందరికీ నమస్కారం. పిఠాపురంలో పవన్ అవుట్ టీడీపీ చేసిన పనికి ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పిఠాపురంలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే మొత్తం 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. డొక్కా సీతమ్మ పేరుతో కూడా భవిష్యత్తులో క్యాంటీన్లు ప్రారంభిస్తామని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అందరికంటే ముందు పవన్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నేత వర్మ అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్తో సంప్రదించుకొని అన్నా క్యాంటీన్లను మొదలుపెట్టడంపై జనసేన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పవన్తో ఎలాంటి సంబంధం లేకుండా వర్మ అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు. ఇది టీడీపీ కార్యక్రమాలు చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్పై కేవలం ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉండడంపై జనసేన నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని వర్మను జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ లేకపోవడంపై కూడా వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తమ అధినేత దృష్టికి తీసుకెళ్తామని జనసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. దీనిపై జనసేన నాయకులు ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అవుట్ అయిపోయాడని చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీ చేసిన ప్లాన్కి అయితే కంపల్సరీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అవుట్ అవుతున్నారని చెప్పి ఫ్యూచర్లో అయితే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంటపల్లి నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చేసే ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.